హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈ వీడియోలోని రాళ్ళన్నీ కూడా మన మిత్రుడు ఖమ్మం నుంచి పంపించారు. వీళ్ళు గుడిమెట్ల పరిసర ప్రాంతాల్లో వజ్రాల వేటకి వెళ్ళినప్పుడు ఇటువంటి రాళ్ళన్నీ కూడా సేకరించారంట. అయితే ఈ వీడియోలో ఏమైనా డైమండ్స్ కానీ ఏమైనా మనకు ఉపయోగపడే వాల్యుబుల్ రాళ్ళు కానీ ఏమైనా ఉన్నాయేమో ఒకసారి చూడండి అన్నారు. అయితే ఈ అంత వాల్యుబుల్ స్టోన్స్ అయితే ఏం కాదు. ఇవన్నీ కూడా క్వార్జ్ జాతికి చెందిన రాళ్ళు. ఈ అంత వాల్యూ కూడా ఏమి కాదు. డైమండ్స్ కూడా వీటిల్లో అయితే ఏం లేవు. కాకపోతే ఈ రాళ్ళకు చాలా బాగున్నాయి. మంచి రాళ్ళు అయితే సేకరించుకున్నారు. ఇటువంటి రాళ్ళు అయితే సేకరించండి, దాంట్లో ఏమీ ఇబ్బంది అయితే ఏమి ఉండదు. కాకపోతే మన మిత్రులు చాలామంది ఇటువంటి రాళ్ళు పెట్టినప్పుడు లేదా క్రిస్టల్స్ పెట్టినప్పుడు ఒక ప్రశ్న అయితే అడుగుతున్నారు. ఇటువంటి క్రిస్టల్స్లో కానీ క్వార్జ్లో కానీ ఏమన్నా లోపల డైమండ్స్ ఉంటాయి అంటున్నారు కదన్నా, ఉంటాయా అంటున్నారు. అవన్నీ కూడా ఉత్త పుకార్లేనండి, నమ్మకండి. ఏదైనా మీకు నిజంగా డైమండ్ అనేది దొరకాలి తప్పితే ఆ రాళ్ళల్లో ఉంటాయి ఈ రాళ్ళల్లో ఉంటాయి అనేది అదంతా కూడా మన అపోహే. కాకపోతే ఏదైనా మీకు లావాలో కానీ ఇంకా కింబర్లైట్ రాళ్ళల్లో కానీ ఏమైనా దొరుకుతాయంటే దాని గురించి అయితే ఖచ్చితంగా ప్రయత్నం అయితే చేయండి, ఫలితం అయితే దక్కుతుంది. కాకపోతే మన మిత్రుడైతే ఒక ఆశ్చర్యకరమైన విషయం ఒకటి చెప్తా ఉన్నారు. ఏమంటే గుడిమెట్ల కానీ పరిటాలు కానీ వజ్రాల వేటకి వెళ్ళినప్పుడు వజ్రమే దొరకాలని కాదన్నా, ఏయైనా సరే రాళ్ళు అనేది ఖచ్చితంగా అక్కడ దొరుకుతున్నాయి, చాలా ఉత్సాహంగా ఉంటుంది హంటింగ్ చేసేటప్పుడు అని చెప్తున్నారు. మీరు అదే ఉత్సాహంతో అయితే వజ్రాల వేట కొనసాగించండి. ఒక రోజైతే ప్రతిఫలం ఖచ్చితంగా దక్కుతుంది. అలా దక్కాలని కూడా నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అలాగే మనం పెట్టిన వీడియోల్లో కూడా ఎంతోమంది తెలియని వాళ్ళకి ఒక మెసేజ్ అయితే ఖచ్చితంగా ఉండాలనేదే నా ప్రయత్నం. అలాగే మన వీడియోస్ నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.